ఫిస్టులా ఫిషెస్ కు అత్యాధునిక లేజర్ చికిత్స మేమన్ మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు. డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రెబేకా. ఈరోజు నేను మళ్ళీ ఇంకొక ఫుడ్ గురించి మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి అయితే వచ్చేసాను. సో బేసికలీ మనం బిర్యానీస్ తింటే ఎలా ప్లాస్టిక్స్ వాటిలోనో లేకపోతే అక్కడ హోటల్లో వెళ్ళి తింటూ ఉంటాం కదా. ఇక్కడ ఒక డిఫరెంట్ స్టైల్ తోటి యశ్వంత్ గారు అయితే స్టీల్ డబ్బాలో అది మనకే వచ్చేస్తుంది అనుకోండి. సో అందులో బిర్యానీ ఇచ్చి మనకి ఎంతమంది ఉన్నారు ఇంట్లో అని చెప్పేసి మనం ఆర్డర్ చేసిన దాన్ని బట్టి ఆ బాక్స్ని అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ మనకి ఇంటికే డెలివరీ చేస్తారంట. మరి ఈ విషయాన్ని కనుక్కోవడానికి యశ్వంత్ గారి దగ్గరికి అయితే వచ్చేసాం. సార్తో మాట్లాడదామా లేట్ చేయకుండా? హాయ్ సార్. హలో అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఫస్ట్ మరి ఈ థాట్ ఎలా వచ్చింది? ఇది బిర్యానీ అనేది కాన్సెప్ట్ అండి. ఇండియాలో హైదరాబాద్లో బిర్యానీ లవర్స్ అనేది ఎక్కడైనా ఇండియా వైడ్గా ఎక్కడైనా, బట్ బిర్యానీ ఈజ్ క్లోజ్ టు ది హార్ట్ ఫర్ ఎనీ వన్. సో వీ వాంట్ మేక్ ష్యూర్ ఆథెంటిక్ హైదరాబాద్ బిర్యానీ ఇవ్వాలనే కాన్సెప్ట్తో, అండ్ ఆల్సో ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీగా ఉండాలి అనే కాన్సెప్ట్తో ఈ స్టీల్ డబ్బాలు అనేది వచ్చిందన్నమాట. ఎందుకంటే దర్ ఇస్ మల్టిపుల్ థింగ్స్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్, బట్ there are two variants and quality is one thing, where you need to give right biryani. Apart from it, I need to attract the lower middle class and middle class people. Okay. So middle class and lower middle class people are way too higher in India. So వాళ్ళ కాన్సెప్ట్ ఎలా అర్థం అవ్వాలి అంటే this is one big thing, where people will get attracted for steel dabba. Okay. And also this is environmental friendly. That's the idea behind it, where we wanted to make sure that we give an authentic food and ఎన్వైర్న్మెంట్ ఫ్రెండ్లీ స్టీల్ డబ్బాలు ఇద్దామని ప్లాన్ అనమాట. అది సో ఈ విధంగా కాన్సెప్ట్ అయితే అలా వచ్చిందండి. ఐడియా థాట్ అలానే వచ్చేసి ఆ విధంగా వీ ఎవాల్వ్ డిఫరెంట్ థాట్స్ ఆలోచించాం, ఏమి చేయొచ్చు అని ఆలోచించాం. దెన్ స్టీల్ డబ్బా అనేది ఫైనలైజ్ చేసాం. సో అంటే ఇప్పుడు చాలామంది స్టీల్ డబ్బా అంటే అమ్మ బాక్సే కొంచెం రేట్ ఉంటుంది, బిర్యానీ నార్మల్గా బయట 200 ఉంటుంది. మరి అందరు ఎఫర్ట్ చేయగలరంటారా? డెఫినెట్లీ అండి. మాది స్టార్టింగ్ వేరియంట్ 249. ఓకే, సో విచ్ ఇస్ వెరీ 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 రీజనబుల్ ప్రైస్ వెన్ యూ కంపేర్ విత్ ఎనీ అదర్ బిర్యానీ అవుట్లెట్ ఇన్ హైదరాబాద్. సో ఎందుకు తక్కువ పెట్టామని చాలామంది అడిగారు మమ్మల్ని. ఇది ఫస్ట్ క్వశ్చన్ కదా, చాలామంది అడిగారు మీకు వర్కౌట్ అవుతుందా, లేదంటే ఇంత తక్కువకి ఎలా ఇస్తున్నారు. వన్ థింగ్ అండి, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. మీరు anyone can order it, I challenge anyone can come to the kitchen, also see the quality. We have no issues on it, and we are also asking people to come to the kitchen, see this. So quality అనేది కాంప్రమైజ్ కావట్లేదు, ఫుడ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కావట్లేదు. అట్ ది సేమ్ టైం మేము స్టీల్ డబ్బాలు ఇస్తే ఆ హాట్ ఎస్పెషలీ 3-4 hours హాట్గా ఉంటుంది అనమాట. అండ్ చిన్నప్పుడు కూడా మనకి ఏంటంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు స్టీల్ డబ్బాలో బాక్సులు తీసుకెళ్తాం. సో ఇట్స్ మోర్ ఆఫ్ ఆ మెమరీస్ రివైవ్ చేసుకున్నట్టు అనమాట. అండ్ మాకు ఏంటంటే మాకు ఎలా వర్కౌట్ అవుతుంది అనేది సింపుల్ అండి. వీఆర్ వర్కింగ్ ఆన్ లార్జ్ క్వాంటిటీస్. అండ్ ఇక్కడ ఒక్కటే కాదండి, మాది హైదరాబాద్ ఒక్కటే కాదు. దో వి స్టార్టెడ్ 15 days ago ఇన్ హైదరాబాద్, 15-20 days. మాది విత్ ఇన్ 20 days వీ ఎక్స్పాండెడ్ ఇంటూ 3 outlets. మదపూర్ ఒకటి, కుకట్పల్లి ఉషా ముల్లిపల్లి రోడ్ ఒకటి, బీజేపీ ఆఫీస్ ఒకటి. అండ్ వీ సైన్డ్ అప్ గచ్చిబౌలి, వీ సైన్డ్ అప్ కొత్తపేట్, వీ సైన్డ్ అప్ ఎల్బీ నగర్, వీ సైన్డ్ అప్ multiple places in Hyderabad already, and we are opening stores. We are close to opening 8 stores in this month. Apart from it, Bangalore open చేస్తున్నాం, ఢిల్లీలో ఓపెన్ చేస్తున్నాం, అమృత్సర్లో ఓపెన్ చేస్తున్నాం. ఇదే కాకుండా కెనడాలో ఓపెన్ చేస్తున్నాం, కెనడా వ్యాంకోవర్లో కూడా ఓపెన్ చేస్తున్నాం. సో లార్జ్ వాల్యూమ్స్లో మేము ప్లే చేస్తున్నాం అనమాట. దట్ ఈస్ ది ఐడియా. అయితే మరి కస్టమర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? మేము ఆర్డర్స్ అంటే మేము ఎలా చేస్తున్నాం అంటే అండి, వీఆర్ నాట్ సర్వింగ్ లైక్ 10,000 బిర్యానీస్, 20,000 బిర్యానీస్. మాకు ఫస్ట్ డే 1 నుండి మేము ఒకటి పెట్టుకున్నాం అనమాట. 400 to 500 బిర్యానీస్ పర్ డే ఇన్ ఎ సిటీ. దానికన్నా ఎక్కువైతే పోకూడదు. ది రీజన్ వై వీ వాంటెడ్ టు డూ ఇస్ క్వాలిటీ కాంప్రమైజ్ కావద్దు. ఎందుకంటే లార్జ్ వాల్యూమ్స్కి వెళ్తే క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా ఎగ్జాక్ట్గా ఆ వాల్యూమ్స్లో వెళ్తే కనుక బాగానే ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు దట్ పర్టికులర్ క్వాంటిటీ, వీఆర్ సర్వింగ్ 40-45 minutesలో అయిపోతుంది మా బిర్యానీ. ఇప్పుడు ఆన్ చేస్తున్నా కూడా చాలామంది రివ్యూస్లో కూడా మీరు చూడొచ్చు, గూగుల్ రివ్యూస్లో తొందరగా అయిపోతుంది, బంద్ చేస్తున్నారు స్టోర్. ఎస్ సార్, కరెక్టే అండి. వీఆర్ ఇంక్రీజింగ్ ది క్వాంటిటీ ఫ్రమ్ జూన్, బట్ హ్యావింగ్ సెడ్ దట్ మేము ఏంటంటే క్వాంటిటీస్ పెట్టి
ఆథెంటిక్ బిర్యానీ ఇవ్వాలనే ప్లాన్ అనమాట. ఓకే, మరి మా ముందు ఇక్కడ 4 అయితే స్టీల్ డబ్బాలు పెట్టారు కదా, మరి ఇది ఏ కాస్ట్ ఉంటుంది, ఎంత క్వాంటిటీలో ఉండొచ్చు చెప్తారా? ఓకే, సో స్టార్టింగ్ వేరియంట్ ఇదండి. దిస్ ఇస్ 249 ఫర్ చికెన్. వీ హ్యావ్ మల్టిపుల్ వేరియంట్స్ ఇన్ బిర్యానీ. వీ హ్యావ్ చికెన్, మటన్. నవ్ వీఆర్ లాంచింగ్ ప్రాన్స్, ఫిష్. We have paneer, we have mushroom, we are launching many other things. We are launching close to 20 varieties of biryani right now and starters. So anything that's the minimum quantity, minimum rate is 249 for the steel dabba in stores. Online అయితే డిఫరెంట్ ఉంటుంది obviously. So 249 దీంతో స్టార్ట్ అవుతుంది. ఇది ఈజీగా 1 person చాలా ఈజీగా తినొచ్చు. నెక్స్ట్ వేరియంట్ ఇది వచ్చేసి 349 అండి. సో దిస్ ఎస్పెషలీ ఈస్ క్యాటరింగ్ 2 to 3 persons. I would say 2 persons తిన్న తర్వాత కూడా ఇంకా మిగులుతుంది. సో చాలా ఎక్కువ వస్తుంది. దిస్ ఇస్ మై థర్డ్ వేరియంట్ విచ్ వీ హ్యావ్. దిస్ ఇస్ ఫర్ 449. ఓకే, సో 249, 349, 449. సో 449 ఇది 4 persons, 3 to 4 persons చాలా ఈజీగా తినగలుగుతారు. ఈజీగా తినగలుగుతారండి 100%. క్వాంటిటీస్ మాత్రం చాలా ఎక్కువ వస్తుంది. దిస్ అగైన్ ఇస్ 6 to 7 జంబో ప్యాక్, 6 to 7 people అండి. సో దిస్ వీ ఛార్జింగ్ 649 ఇన్ ది స్టోర్. సో మీరు ఆ స్టీల్ డబ్బా బయటనే మీకు 500 రూపాయలు ఉంటుంది. బయట మన హోటల్ వెళ్ళి తిన్నా కానీ డెఫినెట్గా జంబో ప్యాక్ అంటే 799, 899 ఉంటుంది. విత్ స్టీల్ డబ్బా వస్తుంది కాబట్టి డెఫినెట్గా తీసుకోవచ్చు. కందిపప్పు డబ్బా అండి, చాలా మంది తెలియదు. చాలా మంది కందిపప్పు డబ్బా అంటారు. సో అంటే షుగర్కి డబ్బా అలా. సో ఇంట్లో అన్నీ ఒక్కొక్కటి ఆర్డర్ చేసుకుని మన ఇంట్లో అన్నిటికీ పెట్టుకోవచ్చు అనమాట. సో నైస్ అండి, చాలా మంచి కాన్సెప్ట్ అనమాట. థ్యాంక్స్ లాట్. ఓకే, సో మీ దగ్గర ఇంకేమి వెరైటీస్ ఉన్నాయి అంటే ఓన్లీ బిర్యానీ కాకుండా ఇంకేమన్నా వెరైటీస్ ఉన్నాయి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్? ఇనిషియల్ మేము చెప్పినట్టు రీసెంట్గా స్టార్ట్ చేసాం కాబట్టి వీ స్టార్టెడ్ విత్ ఓన్లీ చికెన్ అండ్ మటన్. బట్ దిస్ మంత్ వీ కేమ్ అప్ మళ్ళీ వేరియంట్స్ యాడ్ చేసాం. జూన్ ఫస్ట్ వీక్ నుండి వస్తుంది. ప్రాన్స్ యాడ్ చేసాం, ఫిష్ యాడ్ చేసాం విచ్ ఇస్ సీ ఫుడ్ అగైన్. వెజిటేరియన్ చాలా మంది, ఎందుకంటే వెజ్ రివ్యూస్ కూడా వస్తున్నాయి, చాలా మంది అడుగుతున్నారు వీ నీడ్ వెజిటేరియన్. సో వెజ్ కావాలన్నారు. సో వీఆర్ యాడింగ్ పనీర్, మష్రూమ్ అండ్ దెన్ వెజ్ బిర్యానీ. దట్ ఈస్ వన్ థింగ్. అండ్ స్టార్టర్స్ ఎలాగా ఉన్నాయి. And then we are also getting into different things. I don't want to reveal right now, but yes, we are coming up into various menu items soon. And monthly కొన్ని లాంచ్ చేస్తూ you want to get into a big menu. ఓకే, అంటే మీకు ఇప్పుడు ఆర్డర్ చేయాలి అని అంటే యాప్ ఏమైనా ఉందా మనం, అంటే స్విగ్గీ, జొమాటో నుంచి కానీ లేకపోతే మన వెబ్సైట్ అండ్ అలాంటివి ఏమైనా అవైలబుల్ ఉన్నాయా? See, we have multiple modes of ordering the biryani. One, we have Swiggy and Zomato. We tied up with all stores are on Swiggy and Zomato. Two, yes, we have our own delivery unit. So, our delivery boys unnaru. You can call our stores, any of our stores, and then we will deliver it. And then we also have website, we have .pay connectivity, we have multiple things right now. Instalo kondamanది పింగ్ చేస్తున్నారు, గూగుల్లో పింగ్ చేసి పంపించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నేను. సో కస్టమర్స్ ఎస్టర్డే ఒకళ్ళు ఆల్వాల్ కోకాపేట్, నేరేడ్మెట్, ఇట్లా ఫార్ అవే డిస్టెన్స్ ఆల్సో మేము డెలివర్ చేస్తున్నాం. ఓకే, కొంచెం మా వ్యూయర్స్ కోసం అంటే ఊరికి అడుగుతూ ఉంటారనమాట, అంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కానీ నంబర్ చెప్పరు, అడ్రస్ చెప్పరు అని. కొంచెం వాళ్ళ కోసం మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. గూగుల్లో ఉన్నదండి మా అడ్రసెస్. బేసిక్గా 3 అడ్రసెస్ అండి. మాది ఒకటి మాధాపూర్ బాటా షోరూమ్ 3rd floor, విచ్ ఇస్ పిల్లర్ నెంబర్ 1727 ఆపోజిట్లో బాటా షోరూమ్. 3rd floorలో మాది కిచెన్ ఉంది, స్టోర్ కూడా ఉంది దాంట్లోనే. సెకండ్ స్టోర్ వచ్చేసి ఉషా ముళ్ళపడి రోడ్లో, మీకు లెఫ్ట్ సైడ్లో నియోస్ అని కనబడుతుంది, ఆ రోడ్లోకి వెళ్తే. 3rd స్టోర్ బీజేపీ ఆఫీస్ బ్యాక్ సైడే మీకు కనబడుతుంది, నియోస్ అని స్టోర్ కనబడుతుంది. 3 stores are operational. We are operating all the time. And you can ping us on Google or you can ping us on anything. There are store numbers also. If you don't find us, you can call us on, you can reach us out on email, or you can reach us out on Instagram, you can reach us out on Google. So we are active on all the social media platforms and you'll immediately get a response.
ఇప్పుడు నా సైజ్కి తగ్గట్టయితే నేను ఒక బిర్యానీ ఆర్డర్ చేసేసుకున్నా. మరి ఊరికే చెప్పేస్తే మీకు ఎలా తెలుస్తుంది? టేస్ట్ చేసి చెప్తే కదా దాని టేస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది. అందుకనే నేను నా సైజ్కి తగ్గట్టు ఇంత ఫ్యామిలీ అయితే తీసేసుకున్నా. సో ఇప్పుడు తిని నేను ఎలా ఉంది అని చెప్తాను. అంటే ఇంత స్టీల్ డబ్బాలో పెట్టారు, మళ్ళీ ఏమో అంత తగ్గట్టే ప్రైస్ బయట ఎలా ఉందో ఇక్కడ కూడా బిర్యానీ కాస్ట్ అంతే ఉంది. కానీ ఎక్స్ట్రాగా స్టీల్ డబ్బా వస్తుంది అని అంటే దాన్ని అంటే ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటుందో అనుకుంటారు. బట్ నిజంగా చాలా చాలా బాగుంది. అవసరం ఖచ్చితంగా నచ్చుద్ది ఎవరికైనా సరే. నేను చెప్తున్నానంటే అసలు డౌటే లేదు. మనం ఫుడ్ ఎలా తింటామో నా ఫుడ్ వీడియోస్ చూస్తే మీ అందరికీ తెలుస్తుంది కదా. సో చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, మరి ఇంత మంచి ఐడియా తోటి వచ్చినందుకు. సో మనకి బిర్యానీ ఎక్కడికి వెళ్ళినా సరే మనకి సేమ్ రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది, కానీ విత్ స్టీల్ డబ్బా వస్తుంది కాబట్టి దీన్ని ఖచ్చితంగా రికమెండ్ చేస్తాం. అండ్ అలానే క్వాంటిటీ కానీ క్వాలిటీ కానీ ఎక్కడ తగ్గట్లేదండి. సో అందుకని నేను కూడా రికమెండ్ చేస్తున్నాను. అండ్ సార్ కూడా అలానే మీకు అడ్రస్ కూడా చెప్పారు కాబట్టి ఒకవేళ ఎవరికైనా నచ్చితే ఖచ్చితంగా ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాను. అంతవరకు బాయ్ బాయ్.